హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2535 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఈ విషయాన్ని మరి మొన్న ఉగాది పండుగ రోజు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో ప్రభుత్వం మనకు తెలియజేసిన విషయం తెలిసిందే. మొత్తం ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇందులో మనకు పాఠశాల మరియు ఇంటర్ విద్య అంటూ మొత్తం 3,004 పోస్టులను అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇందులో 2,535 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే చాలా జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మరి వారి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉంది అనే సమాచారం కోసం మరి వెతుకుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో మనకు ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనే సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొలువుల కాలం సన్నద్ధతే కీలకం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకుంది. గతేడాది మెగా డిఎస్సి అనంతరం కానిస్టేబుల్ నియామకాల ద్వారా జిల్లాలో 1,500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తాజాగా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయగా దీని ద్వారా జిల్లాలో సుమారు 700 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని అంచనా. డిఎస్సికి పోటీ తీవ్రం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతలో జాబ్ క్యాలెండర్ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. శిక్షణా కేంద్రాలకు వరస కట్టారు. ఈసారి ఉపాధ్యాయ పోస్టులు తక్కువే. గత ఏడాదిలో జిల్లాలో మెగా డిఎస్సి ద్వారా 653 పోస్టులు భర్తీ చేయగా మరి ఈసారి నెల్లూరు జిల్లాలో 359 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిఎస్సి పరంగా పోటీ తీవ్రంగా ఉండగా పోలీస్, అటవీ, సంక్షేమ, వ్యవసాయ, పరిశ్రమలు, ఎక్సైజ్ తదితర శాఖల్లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆన్లైన్ తరగతులపై ఆసక్తి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు పోటీ పడేవారు బయటి ప్రాంతాల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గి వసతి గృహాల్లో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత బయటకు వెళ్లాలని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అప్పటి వరకు ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, ఇతర సామాజిక మాధ్యమాల్లోని పోటీ పరీక్షల సమాచారాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని గమనిస్తే ఈసారి నెల్లూరు జిల్లాలో దాదాపు 359 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది అనే సమాచారం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఈసారి అక్టోబర్ లో డిఎస్సి 2,535 పోస్టులతో రాబోతోంది. ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అక్టోబర్ నెల కీలకం కానుంది. 2,535 పోస్టులతో డిఎస్సి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలను కూడా ఇందులో చేర్చినట్టు సమాచారం. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నియామకాలు ఉండబోతున్నాయి. ఇది మరి నెల్లూరు జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.